ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు చేస్తున్న దైవ సన్నిధి నుండి దేవస్థానం వరకు మహాపాదయాత్ర రెండవ రోజు ఎర్నగూడెం చేరుకుంది. తెదేపా జనసేన నాయకులు కార్యకర్తలు అశేష సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. పలువురు మహిళలు మద్దిపాటికి మద్దతు పలుకుతూ హారతులు అందిస్తూ స్వాగతించారు. ముఖ్యమంత్రి పాలనపై మద్దిపాటి పలు విమర్శలు చేస్తూ మండిపడ్డారు. కూల్చివేతలతో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి పాలన తొందరలో కూల్చివేతపడుతుందని మద్దిపాటి ప్రసంగించారు. ఎర్నగూడెం గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రైస్తవుల పుణ్యక్షేత్రం గౌరీపట్నం మేరీ మాత అమ్మవారి గుడి దగ్గర నుంచి హిందువుల పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు 82 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర నిర్ణయించడం జరిగింది. ఈ పాదయాత్ర రెండో రోజు ముగింపు దశకు వచ్చింది. ఈ రోజున ఎర్నగూడెంలో ఈ యొక్క సభకి వచ్చిన గోపాలపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజకీయాలు తెలుసు మీకు, ప్రభుత్వాలు తెలుసు, ఎన్నికలు తెలుసు. ఇక్కడ ఉండే పెద్దలు ఎంతో మంది ఈ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కూడా ఎన్నో ఎన్నికలు చూశారు, ఎంతో మంది నాయకులు చూశారు. అయితే 2024 ఎన్నికలు ఒక ప్రత్యేకమైనవి, విభిన్నమైనవి. ఒక ప్రశ్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గోపాలపురం నియోజకవర్గం సంధించబోతుంది. ఆ ప్రశ్న ఏమిటంటే, గోపాలపురం నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు? 2019 ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గ ప్రజలు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అంటే, 2 రకాల ఓట్లు జరిగినాయి 2019లో. ఒకటి టీడీపీకి వేసిన ఓట్లు, 2 వైసీపీకి వేసిన ఓట్లు. టీడీపీకి వేసిన ఓట్లు ఒక బలమైన నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని ఒక విజనరీ లీడర్ మాత్రమే పరిపాలించాలి, అనుభవజ్ఞుడు మాత్రమే పరిపాలించాలి, రాష్ట్ర పరిపాలన అభివృద్ధి వైపు పరుగులెట్టాలి, అలాంటి తపనున్న ఒక యజ్ఞకి, ఒక పోరాట యోధుడికి 45 ఏళ్ల సుదీర్ఘ తన రాజకీయ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన ఒక యోధుడిని ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మరి అదే తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన వాళ్ళు వైసీపీకి ఎందుకే లేదంటే, ఈ రాష్ట్రానికి ఒక నియంత సీఎం కావడానికి వీలు లేదు, ఒక హత్య రాజకీయాలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడానికి వీలు లేదు, ఒక ఆర్థిక ఉగ్రవాది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి వీలు లేదు, ఒక పరిపాలన మీద అనుభవం లేని, ఎలాంటి అవగాహన లేని, కేవలం ఆదాయమే ధ్యేయంగా ఉండి ముఖ్యమంత్రి కాకుండానే 42,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఈడీ సైతం, సిబిఐ సైతం 17 కేసులు నమోదు చేసి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడానికి అర్హత కాదు అని తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన వాళ్ళందరూ ఓడిపోయారు. వాళ్ళ భయాలే నిజమైనాయి, వాళ్ళ అనుమానాలే నిజమైనాయి. ఏంటి అనుమానాలంటే, ఈ 5 ఏళ్ల పాలన చూడండి. ఈ 5 ఏళ్ల పాలన అరాచక విధ్వంసకర పాలన, అభివృద్ధి లేని పాలన, సంక్షేమం లేని పాలన, నరకప్రాయంగా ఉన్న రోడ్ల పాలన, అదే విధంగా నిత్యావసర ధరల పెరుగుదల, ఈ డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇంటికి సంబంధించిన నిత్యావసర ధరలు కావచ్చు, కరెంటు బిల్లులు 9 సార్లు పెంచి ఈ రాష్ట్ర ప్రజల జేబుల్లోంచి 56,000 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేసిన పాలనలో చితికిపోయిన ప్రజలున్నారు.